హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో ఒక కొత్తగా అయితే రెసిపీ అయితే చూపించబోతున్నానండి. నోటికి చాలా టేస్ట్గా ఉంటుంది. చాలాసార్లు ఒక్కొక్కసారి నోటికి ఏం తిన్నా కానీ తినాలని అనిపించదు. కానీ ఒక్కసారి ఇలా ట్రై చేయండి అబ్బా, చాలా చాలా బాగుంటుందన్నమాట. సో దీన్ని కూర అనుకోండి, పచ్చడి అనుకోండి, ఏదన్నా పర్లేదు. బట్ కమ్మగా ఉంటే చాలు కదండి మనకి తినడానికి. సో ఇంట్లో ఉన్న కూరగాయలు ఏ ఉంటే అవి ఇలా వేసేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర ఉన్నాయన్నమాట చిక్కుడుగాయ, టమాటా అండ్ ఇక్కడ పచ్చిమిర్చి, వంకాయ శుభ్రంగా కడిగి చిన్న ముక్కలా కట్ చేసేసి ఒక దాకాలో అయితే ఇలా వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ దాకా సాల్టు, 1 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఇలా వేసుకుని 5-6 వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుని ఇందులోనికి ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ని అయితే వేసేసుకుని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఒక్క చుక్క నూనె కూడా వేయవలసిన అవసరం లేదు. హెల్దీగా చేసుకోవచ్చు ఇలా వెజిటేబుల్స్తో అయితే చాలా బాగుంటుందండి. పక్కా నేను గ్యారంటీ ఇస్తాను, అంత టేస్ట్గా ఉంటుందన్నమాట. సో ఇలా చక్కగా మెత్తగా ఉడికించేసేసుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత చక్కగా దీన్ని మెత్తగా స్మాష్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి ఇలా పక్కన పెట్టుకున్నాను అనమాట. ఇలా మంచిగా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసులు కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. ఇలా ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవటం వల్ల రైస్లోకి కానీ లేదా దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కానీ ఇలా నంచుకుని తింటూ ఉంటే ఆ పంటికి ఆనియన్ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. మోస్ట్లీ రైస్లోకి అయితే చాలా బాగుంటుంది. ఇలా వేడివేడి అన్నంలో కొంచెం ఈ కర్రీని కానీ లేదా పచ్చడిని కానీ ఇలా వేసుకుని తింటే అద్దిరిపోతుందనమాట. డెఫినెట్లీగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తే డెఫినెట్లీగా మీకు నచ్చుతుందనమాట. మీరే కామెంట్ చేసేస్తారు. సో లేట్ చేయకుండా మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.